హాయ్ అండి, వెల్కమ్ టు కుమారి బ్లాగ్స్. నిన్నటి బ్లాగ్ అండి ఇది. నేనైతే నిన్న పెట్టడానికి అయితే అవ్వలేదు, ఎందుకంటే చూడండి నిన్నైతే మా చిన్న అబ్బాయి బర్త్డే అండి. వీడికైతే ఇంకేమి డ్రెస్సులు అయితే ఏం కొనలేదు మేము ఇంకెందుకంటే ఇవి వాళ్ళ నాన్నమ్మ వాళ్ళు తీసుకొచ్చారు మొన్న అదే దీపావళికి. ఇంకా బట్టలు అయితే వేసేసాం. ఇంకైతే మేము ఇద్దరం అక్షింతలు వేస్తాం, ఎందుకంటే మాకు చిన్న పని ఉంది, నాకు బయటకు వెళ్ళే పని. అందువల్ల అయితే మార్నింగ్ అయితే వాడికి స్నానం కూడా చేపించేసి కొన్ని అక్షింతలు అయితే వేసేసి వాడిని వాళ్ళ పిన్ని దగ్గర అయితే వదిలేసి అయితే నేను అయితే బయటికి వెళ్తున్నాను. ఎందుకంటే కొంచెం పని ఉందండి మాకు బయట, అంటే బ్యాంక్ పనికి అయితే వెళ్ళాము. చూడండి మా అక్కగారు అమ్మాయి మా పెద్ద అబ్బాయిని అయితే తీసుకుని వెళ్ళిపోయాం. నిన్న ఫుల్ వర్షం అండి బాబు, అసలు ఎక్కడ ఎడతెరపు లేదు. చూడమండి మేమైతే మురమల్ల అయితే వచ్చాము. మురమల్ల స్టేట్ బ్యాంక్ అయితే వెళ్తున్నామండి మేము. ఇంకా స్టేట్ బ్యాంక్ ఎందుకు వెళ్తున్నాము అని అంటే కొంచెం గోల్డ్ పని మీద అయితే బ్యాంక్ అయితే వెళ్ళాము. ఇంకా బ్యాంక్ పని కట్ట అయ్యేటప్పటికి ఇంటికి వెళ్ళేటప్పటికి 2:30 అలాగైంది. ఇంక యానం బ్రిడ్జ్ మీద ఉన్నామండి మేము వెళ్ళేటప్పుడు. ఫుల్గా రైను. ఇంకైతే వీడియో అయితే తీశాను, ఎలా ఉంటుంది ఏంటని చూపిద్దామని. చూడండి నిన్న అంటే ఇంకా అసలు ఏమీ కనిపించలేదన్నమాట. మేము ఆటో ఎక్కేసరికి చాలా అంటే చాలా రైన్ పడ్డది. ఇంకా ఫుల్గాని ఇంకా కింద కట్టి ఏమి అంటే ఆటోలో వెళ్తున్నప్పుడు అద్దాల మీద వర్షం పడడం వల్ల అసలు బయట వచ్చి ఏమీ కనిపించేవి కాదు. ఎంతగా అంటే నిన్న చాలా అంటే చాలా వర్షం అండి. ఈ రోజైతే కొంచెం బెటరే, వర్షం ఏం పెద్ద లేదు. నిన్న చాలా అంటే చాలా ఫుల్ వర్షం. ఇంకా వర్షంలోనే నేను బ్యాంక్ పనికి కూడా చేసుకుని వచ్చేటప్పటికి చాలా అంటే చాలా టైం పట్టింది. ఆ పైన నిన్న మా అబ్బాయి పుట్టినరోజు ఒకటి కదా, ఇంక ఈవినింగ్ అయితే ఇంకెలాగైతే ఇంట్లో మా అక్కగారమ్మ ఈవినింగ్ వెళ్ళిపోయింది. ఇంకా అంటే తనకి వర్క్ ఉంది, జాబు వాళ్ళకి మళ్ళీ తర్వాత రోజు డ్యూటీ ఉంటుంది కదా అని చెప్పి వెళ్ళిపోయింది నైట్కి ఉండనని. ఇంకా మేమైతే బిర్యానీ అయితే చేస్తున్నానండి, అదే పలావ్ చేస్తున్నాను, వెజ్ పలావ్. ఇంకంటే కార్తీక మాసాలు స్టార్ట్ అయ్యే మా చెల్లి అయితే నాన్ వెజ్ తిందో. ఇంకా నేను కూడా లక్షవారం ఎప్పుడు తినాం మేము. నాకు మా అమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి అలవాటు లక్షవారం తినడం ఇష్టం ఉండదు. ఇంకా ఫైనల్గా అయితే వెజ్ బిర్యానీ అయితే చేస్తున్నాను. క్యారెట్ ఇంకా ఆనియన్స్, చూడండి క్యాబేజీ కూడా వేసుకున్నాను, ఎందుకంటే మా హస్బెండ్ క్యాబేజీ వేసి చేస్తే బిర్యానీ పలావ్ చాలా ఇష్టం. ఇంకా అందువల్ల మా హస్బెండ్ చెప్పిన వల్ల చేశాను వెజ్ పలావ్. ఇంకా అయితే సాల్ట్ వేసాను చూడండి. ఇంకా రాళ్ళుప్పు అయితే కొంచెం వేసుకుని ఇది కొంచెం బాగా మగ్గిన తర్వాత నేను ఇవి ముందుగా నానబెట్టేశానండి. మన సోయా చిప్స్ ముందుగా నానబెట్టడం వల్ల ఇది బాగా మెత్తగా అయితే అయ్యాయి. అంటే వేడి నీటిలో పెట్టేసి నానబెట్టేశాను. ఇంక ఇందులో ఒక 2 టమాటాలు కూడా తీసుకున్నాను చూడండి. ఇంక ఇవైతే వేసేసి చాలా టైప్ అయితే మూత పెట్టాను. ఈ పక్కనైతే బంగాళదుంప కూర వండుతున్నానండి ఇందులోకి. ఇంకంటే మేము వేరే కూర చేసుకుందాం అనుకున్నాం, ఇంకా అయితే కుదరలేదు. ఇంకా టైం అయితే అయిపోయింది కదా అని చెప్పేసి ఇంకా బంగాళదుంప కూర అయితే ప్రిపరేషన్ చేస్తాను. చాలా బాగుంటుంది కదండి వెజ్ బిర్యానీలోకి. ఇంకా నేనైతే 2 గ్లాసులు వాటర్ అయితే 2 గ్లాసులు బియ్యం అయితే తీసుకున్నానండి. దానికైతే 4 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేశాను. ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకున్నాను, ఎందుకంటే నేను మన సన్న బియ్యం వండుతున్నానండి. అంటే మనం ఇవి కాకుండా బాస్మతికి అయితే ఎన్ని బియ్యం వేసుకుంటే అంత వాటర్ వేసుకుంటే కరెక్ట్గా అయితే అయిపోతుంది. ఇది మన సన్న బియ్యం కదండి, అందువల్ల అయితే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవాలి. బియ్యం కుక్ అయ్యేటప్పుడు టైం పడుతుంది కదా, అందువల్ల అయితే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకున్నాను. ఇంకా ఫైనల్గా అయితే ఇందులోకి బియ్యం కూడా యాడ్ చేశానండి వాటర్ మెరిగిన తర్వాత. ఇంక ఇవి వేసేసుకున్న తర్వాత నేను అంతా మొత్తం క్లారిటీ ఏమీ చూపించలేదు, ఎందుకంటే నాకైతే అంత టైం లేదు. నిన్న మా అబ్బాయి బర్త్డే కదా, అందువల్ల అయితే నేను క్లారిటీగా అయితే ఇలా చేయాలి అని మొత్తం ప్రాసెస్ అయితే ఏం చూపించలేకపోయాను. ఎందుకంటే మా పిల్లవాడికి ఇంకా రెడీ చేయాలి ఈవినింగ్. ఆ పైన వర్షాకాలం అయితే ఇంక వెంటనే పొద్దుపోద్ది కదండి, టైం తక్కువైనా బయట అయితే మొత్తం ఆకాశం అంతా మూసేసి చీకటిగా అయిపోయి ఏదో 10 అయిపోయింది అన్నంత టైం అయితే అయిపోయింది. ఇంకా ఫైనల్గా అయితే ఏదో ఒకసారి కలిపేసుకుని ఇంకైతే నేను చూడండి ఇక్కడైతే మూత పెట్టేస్తాను దీనికి. ఎందుకంటే ఇది మూత పెట్టేసిన తర్వాత ఇంకా నాకు చాలా అంటే చాలా పని ఉందండి. నేను చాలా అంటే వర్షంలో ఎక్కువ తడిచిపోయాము కదా మేము. ఇంకైతే ఒకసారి టేస్ట్ చూసానండి, దీన్ని కొంచెం చప్పగా అనిపించింది. అందువల్ల అయితే కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. తినేటప్పుడు చప్పగా అనిపిస్తే బాగోదు కదా అని చెప్పేసి ముందుగానే సాల్ట్ అనేది యాడ్ చేసి మూత పెట్టేశాను. ఇంకైతే పక్కన చూడండి నేను బంగాళదుంప కర్రీ చేస్తున్నాను ఇందులోకి. ఫైనల్గా కర్రీ కూడా అయిపోయింది. కర్రీ అయిపోయిందండి. కర్రీ ఫస్ట్ అయితే నేను ప్రిపరేషన్ చేశాను, అంటే పలావ్కి టైం పడుతుంది కదా, అందువల్ల అయితే చూడండి కర్రీ ఎంత బాగుందో. నేను చాలా అంటే చాలా బాగుందండి. చూడండి ఇంకా వెజ్ బిర్యానీ కూడా అయిపోయింది. నా వెజ్ బిర్యానీ ఫస్ట్ టైం అంటే పర్ఫెక్ట్గా కుక్ అయింది. చాలా అంటే చాలా చాలా కలర్ఫుల్గా వచ్చింది. ఇంక ఇలా అయిపోయిన తర్వాత ఇంకా మా చెల్లి అయితే ఆకలి అంటుంది. మా చెల్లికి నిన్న హెల్త్ ఇష్యూ కొంచెం బాగాలేదు, అందువల్ల అయితే దానికి త్వరగా ఆకలేసేసింది నిన్న. ఇంకా బిర్యానీ ఇంకా పలావ్ అంటే ఇంట్లో ఎవరికైనా త్వరగా ఆకలేస్తుంది కదండి. ఇంకా ఫైనల్గా చూడండి నాది ఇలా అయ్యింది. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి.
అంటే ఇంకా చూడండి ఇప్పుడైతే ఒక నిమ్మకాయ చెక్క అది నిమ్మకాయ బద్ద కొంచెం రసం అయితే ఇందులోకి యాడ్ చేశానండి, పిండాను. అంటే కొంచెం టేస్ట్గా ఉంటుంది కదా అని చెప్పేసి. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. పలావ్లోకి బంగాళదుంప కూర వేసుకుని చాలామంది పన్నీర్ కూడా వండుకుంటారు. నాకైతే నిన్న టైం లేదు. ఎందువల్లంటే నేను చాలా వర్షం బయటికి వెళ్ళడానికి కూడా మాకు ఇది లేదు. ఆ పైన మేము బ్యాంకుకి వెళ్ళి రావడం కూడా చాలా లేట్ అయ్యింది. ఎందువల్లంటే మా అక్కగారు అమ్మాయికి వల్ల నేనైతే బ్యాంక్కి వెళ్ళాల్సి వచ్చింది. లేకపోతే నేను అంత వర్షంలో బయటికి వెళ్ళకపోదును. చూడండి ఫైనల్గా ఎంత బాగుందో. చాలా అంటే చాలా టేస్ట్గా వచ్చిందండి మా పలావు. ఎంత బాగుందంటే చాలా అంటే చాలా కమ్మగా వచ్చింది. నేను ఫస్ట్ టైం చేశానండి పలావ్. నా చేతితో చేయడం అయితే ఫస్ట్ టైం. ఇంత పర్ఫెక్ట్గా రావడం కూడా ఫస్ట్ టైం. నేను ఎప్పుడు చేద్దామన్నా నాకు ఏదో ఒకటి తేడా వచ్చేస్తుంది. ఈ మధ్య నేను చాలా అంటే చాలా నేర్చుకుంటున్నాను ఇంట్లోనే. ఎందుకంటే మా పిల్లల కోసం కూడా నేర్చుకుంటున్నాను. ఇంకా ఫైనల్గా అయితే మా చెల్లికి పెట్టేశానండి. ఇంక చూడండి మా పిల్లలు ఇంకా బలూన్స్ అయితే బలూన్స్ ఊదుతున్నారంటే డెకరేషన్ చేద్దామని చెప్పేసి. ఇంక వీడిదేనండి బర్త్డే, మా చిన్న అబ్బాయిది గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకున్నాడు కదా మా శ్యామ్ది. ఇంక వీడైతే మా పెద్ద అబ్బాయి. ఇంకా మా చెల్లి అయితే సీరియల్స్ చూస్తుందండి. మా చెల్లికి సీరియల్ పిచ్చి ఎక్కువ. నేను అసలు సీరియల్స్ చూడండి, అసలు ఏ సీరియల్ చూడను నేను. నాకు టీవీలోని విలేజ్ కుకింగ్ ఛానల్ మాత్రమే చూస్తాను. ఇంక నేను ఏమి చూడను. ఇంకైతే చూడండి వీడిదే పుట్టినరోజు. ఇంకైతే స్నానం చేయించి అయితే వాళ్ళ డాడీ డ్రెస్ వేసారు. ఎందుకంటే నేను వంట చేసుకుంటున్నాను. వాళ్ళ డాడీ స్నానం చేయించేసాడు ఇద్దరికి. స్నానం చేయించేసాక ఇంకా మా అబ్బాయికి ఇంకా 2 years కంప్లీట్ అయ్యాయి నిన్నటికి. ఇంకా మేమైతే విజయవాడ వెళ్తాము. మా చిన్న అబ్బాయికి పుట్టెంటికలు తీయించలేదండి. ఇంకా మేము విజయవాడకి అయితే ప్లాన్ చేసుకుంటున్నాం అన్నమాట. విజయవాడ వెళ్ళి వీడికి పుట్టెంటికలు తీయించాలి. ఇంకా మా పెద్ద అబ్బాయికి కూడా తల పెంచాం చూడండి, తల ఎదిగిపోయింది. వాడికి కూడా అక్కడ గుండె తీయించేస్తాం. ఇంకా బుడగలు అయితే మేము మా చెల్లి ఊదింది. ఎందుకంటే డెకరేషన్ చేద్దామని. వీళ్ళు ఎక్కడ చేయనిస్తారండి. చిన్నప్పుడు వాళ్ళు పడుకోబెడితే పడుకుంటే మనం డెకరేషన్ చేసుకోవడానికి పుట్టినరోజు సెలబ్రేట్ చేయడానికి బాగుంటుంది. వీళ్ళు ఎదిగొచ్చిన తర్వాత పుట్టినరోజు చేయడానికి కూడా ఏమైనా డెకరేషన్ చేద్దామన్నా వీళ్ళే పీకేస్తున్నారు, వీళ్ళే పగలగొట్టేస్తున్నారు. ఎన్ని బుడగలు చేసేసారండి బాబు. ఒకటి పగలగొడితే ఒకటి బుడగల మీద కూర్చుని ఆటలాడాలు మా పిల్లలు ఇద్దరుని. ఇంకా డెకరేషన్ చేయడానికి కూడా అవ్వలేదు. మా పిల్లోడు, మా చిన్న అబ్బాయి, మా పెద్ద అబ్బాయి తెగ పగలగొట్టేశారు బాల్స్ నిన్న. ఇంకా బుడగలు ఉన్నాయంటే ఇంకా పిల్లలకి ఇంకా ఏదైనా వచ్చిందంటే సందడే కదండి. ఇంకా కేక్ తీసుకొచ్చారు వాళ్ళ డాడీ. అంటే పెద్దగా ఏమి మేము ఎవరికి చెప్పలేదు ఇంట్లో గట్రా అని. కొంచెం మేము చెప్పకూడదు, ఇంకా ఎవరికైతే సెకండ్ బర్త్డే కదా అని చెప్పలేదు. ఇంకా సింపుల్గా అయితే చిన్న కేక్ అంటే వాడికి గుర్తుండిపోవాలి కదా అని చెప్పేసి మళ్ళీ మీ నీకు చేయలేదు సెకండ్ బర్త్డే అని మనం చెప్పినప్పుడు బాధపడకూడదు అని చెప్పేసి వాడికి తెలియదు అనుకోండి ఈ వయసులో. కానీ ఏంటంటే మేమైతే ఇంక చేసాము. ఇంక ఇలా జస్ట్ ఇలా సింపుల్గా చేసాము. ఫస్ట్ బర్త్డే అయితే కొంచెం బాగానే చేసాము. ఇంక ఇయర్ అయితే అసలు ఏమి అంటే జస్ట్ అప్పటికప్పుడు అనుకుంది అయితే తెచ్చి మా వాడికి చేసామన్నమాట. ఇంక చూడండి ఇంక ఫైనల్గా అయితే వాడు కేక్ కట్ చేసినప్పుడు వాడు ఆనందాన్ని ఎందుకు పోగొట్టాలని చెప్పేసి ఇంకా అప్పటికప్పుడు అయితే కేక్ తీసుకొచ్చాము. ఫైనల్గా అయితే నిన్న వ్లాగ్ ఇలా వచ్చింది. నిన్న మా అబ్బాయి పుట్టినరోజు ఇలా జరిగిందండి. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేస్తే